అనుదిన వాగ్దాన సందేశం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవుడు ఈ దినాన మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అన్నాడు. ఇక్కడ నీతిమంతుల నివాస స్థలం అనగా నీతిమంతుల యొక్క కుటుంబం. మన యొక్క కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో కడగబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచబడి, ప్రభులో నమ్మకంగా జీవిస్తూ ఉన్నారో ఆ నీతిమంతుల యొక్క కుటుంబాలని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడట. దేవుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నీతిమంతులైనటువంటి నోవా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి అంత జలప్రళయంలో రక్షించి కాపాడాడు. నీతిమంతులైనటువంటి అబ్రహాము కుటుంబాన్ని ఎంతగానో దేవుడు ఆశీర్వదించి ప్రపంచానికే ఆశీర్వదకరంగా మార్చాడు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే అనేక మంది నీతిమంతుల యొక్క కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. నీతిమంతులైనటువంటి భక్తులందరి జీవితాల్లో వారి కుటుంబాల్ని ఆశీర్వదించి వచ్చాడు. వాళ్ళ కుటుంబం అనగా వారి భార్య, వారి బిడ్డలు, వారు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. యోబు నీతిమంతుడయ్యుండి దేవుని చేత గొప్పగా ఆశీర్వదించబడినాడు. ఇంకా భక్తులు అనేక మంది జీవితాల్లో మనం చూస్తే వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభు సన్నిధిలో నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నువ్వు జీవిస్తున్నట్లయితే నిన్ను కూడా ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అనగా నీ భర్తని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ భార్యని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుమారుని దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కుమార్తెలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. నీ యొక్క గర్భఫలం, భూఫలము, నీ గంపయు, పిండి వేసు తొట్టియు దేవుని నామంలో దీవించబడతాయి. నిన్ను దేవుడు తలగా ఉంచుతాడే కానీ తోగ్గా ఉంచడు. ఆయన నమ్ముకున్న బిడ్డలని పైవాళ్ళుగా ఉంచుతానని చెప్పాడు కానీ కింద వాళ్ళుగా ఉంచుతానని చెప్పలేదు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు భయపడాల్సిన, దిగులు పడాల్సిన అవసరం లేదు. నా కుటుంబం ఏమవుతుంది, నా బిడ్డలు ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, అది గొప్ప ధన్యత. ఆయన బిడ్డగా జీవిస్తున్నావు, ఇంకా ధన్యత. నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చబడ్డావు, అది నీ గొప్ప ఆశీర్వాదం. అందుకని నీతిమంతుడైన ప్రతి వ్యక్తిని, ప్రతి బిడ్డని దేవుడు ఆశీర్వదించి, దీవించి అన్ని విధాలుగా మేలు చేస్తున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే అనేక మంది భక్తుల చరిత్రలు మనం చూస్తే ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళని, ఎన్ని విధాలుగా ఆస్వాదించబడినారు, ఎన్ని ఆశీర్వాదాలు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి అనేది మనం గమనించవచ్చు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని కూడా ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒకవేళ చేతి పని చేసుకుంటున్నావా, వ్యాపారం చేసుకుంటున్నావా, ఉద్యోగం చేసుకుంటున్నావా, వ్యవసాయం చేసుకుంటున్నావా, ఏదైనా జీవనోపాధి కొరకు ఏ పని చేసినా, లేక పరిచర్య చేసినా, ఏమి చేస్తున్నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన సమస్తాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించుకునే దేవుడు కాదు. తప్పకుండా నువ్వు అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో దీవించబడతావు, దీవెన పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నమ్మకంగా దేవునిలో కొనసాగు. దేవుడి ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి. నీకెప్పుడు ఆయన కృపాక్షేమాలు, ఆయన సన్నిధి సహవాసం, ఆయన ఆశీర్వాదాలు, ఆయన మేళ్ళు నీ మీదను, నీ కుటుంబం మీదను, అనగా నీ బిడ్డల మీద, నీ పనిబాటల్లో, నీ కలిగిన సమస్తములో ఎల్లప్పుడూ తోడుగా ఉండి నన్ను అంచెలంచెలుగా, క్రమక్రమంగా ఒక ఉన్నత స్థాయికి చేరే వరకు
ఆయన కృప ఎంబడించి వర్ధలు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుల నివాస స్థలాన్ని నేను ఆశీర్వదిస్తానని నువ్వు సెలవిచ్చి ఉన్నావు. ఈరోజు నీతిమంతులుగా ఉన్నటువంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా, నిశ్చయముగా మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇంకా రక్షణ పొందకపోతే, నీతిమంతులుగా వాళ్ళు మారకపోతే వాళ్ళని మార్చండి, రక్షించండి. నీతిమంతులుగా మారిన నీ బిడ్డలని, నీ ప్రజలను నూరంతలుగా దీవించి ఆశీర్వదించి వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను నమ్ముకొని మా ద్వారా నిన్ను ఆరాధిస్తున్న, వెంబడిస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. నీ మందిరానికి వస్తున్న బిడ్డలు కావచ్చు, యూట్యూబ్లో నీ వాక్యం వింటున్న బిడ్డలు కావచ్చు, టీవీ కార్యక్రమం ద్వారా నీ వాక్యం వింటున్న బిడ్డలు కావచ్చు. వారి యొక్క సమస్యలు ఏమిటి, వారి బాధలు, వారి నష్టాలు, కష్టాలు ఏంటి, వారికి ఇబ్బందులు ఏమిటి అనే విషయాన్ని అయ్యా వారు మరపెట్టుకొని ఉండగా, వారు మమ్మల్ని కూడా ప్రార్థన చేయమని కోరి ఉండగా, వారందరి పక్షంగా, సంఘం పక్షంగా నీ పేరిట మేము ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా నీ ప్రజలను ఆశీర్వదించండి. వారి యొక్క పని బాటలను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క వ్యాపారాలను మీరు ఆశీర్వదించండి. ఉద్యోగాలను ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైన ప్రమోషన్లు దయచేయండి. వారి జీవనోపాధి యొక్క ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చండి, దీవెనకరంగా చేయండి. వారు లోపలికి వచ్చినప్పుడు, ఎలుపలికి వచ్చినప్పుడు దీవించండి. వారి పిల్లలను దీవించండి. పిల్లలు ఆరోగ్య విషయంలోనూ, చదువులలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వివాహ విషయంలోనూ దీవించబడిన వారుగా ఉండాలి, ఆస్వాదించబడిన వారుగా ఉండాలి. నిశ్చయముగా మీరు సహాయం చేయమని, మీరు కృప చూపించమని, కార్యాలు చేయమని, నిన్ను మహింపరచుకోమని, నీ చిత్తం చొప్పున నడిపించమని అయ్యా నీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోము. అన్ని విధాలుగా నీ దీవెనలు, నీ ఆశీర్వాదాలు, నీ మేళ్ళు ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు సహాయం చేయమని దేవా నీ చేతులకు అప్పగిస్తున్నాను. మా దేశమును, మా దేశ ప్రజలను మీరు మార్చండి ఆయన. రక్షణ కలిగించండి ఆయన. ఏ బిడ్డ నరకానికి పోకూడదు ప్రభా. తెలుసో తెలియకో ఈరోజు నిన్ను వెంబడించకుండా దూరంగా ఉన్నారు, నీకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. కానీ వారిని కూడా నువ్వు ప్రేమతో ఆకర్షించి రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నిన్ను వెంబడిస్తున్న క్రైస్తవ సంఘాలని, సమాజాలని జ్ఞాపకం చేసుకోండి. సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సంఘము సమృద్ధిగా నింపబడాలి ప్రభా. ప్రతి సంఘంలో అనేక ఆత్మలు చేర్చబడాలి ప్రభా. ప్రతి సంఘ కాపరి సస్యశ్యామలముగా దీవించబడాలి. ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసులు సర్వ సమృద్ధిగా ఆస్వాదించబడాలి. అన్ని విషయాల్లో నీ కృపనిచ్చి సహాయం చేయి. శత్రువు ఏ విధంగా సంఘాల మీద, పరిసర మీద, సేవకుల మీద వాడు కుట్ర చేస్తున్నాడో, పన్నాగం చేస్తున్నాడో, వాడి ఆలోచనలు, వాడిని కుట్రలు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. శత్రుడు మంత్ర క్రియలను, సాతాను క్రియలను, దురాత్మ సమూహాలని నాజరుడైన యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి. నువ్వు లయపరచున్నాను. నిశ్చయంగా నీ ప్రజలకు మేలు కలిగించమని, నీ ప్రజలకు దీవెన కలిగించమని, నీతిమంతుని యొక్క ప్రతి కుటుంబం చుట్టూ యోబుకేసినట్టు కంచి వేసి భద్రపరిచి నీ కృపరించి నడిపించమని తండ్రి. ఇదనం వెళ్తున్న పనుల్లో, ప్రయాణాల్లో, మార్గాల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా తీసుకెళ్ళి అనుకున్న పనులన్నీ సేవంగా జరిగించి సంతోషంగా తిరిగి ఇంటికి రావడానికి సహాయం చేయి. ఎలాంటి అపాయాలు, ప్రమాదాలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు, వివాహదినం జరుపుకునే వ్యక్తులని, బిడ్డలని, కుటుంబాన్ని సంతోషంతో, సమాధానంతో, ఆశీర్వాదంతో నింపి కాపాడమని అయ్యా నీ చేతులకే సమర్పించుకుంటూ, నీకే అప్పగించుకుంటూ
సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు అయ్యా నీ ఘనమైన నామాలు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.